హెచ్సియు భూములపై మొట్టమొదటిసారి ప్రధాని మోడీ రియాక్ట్ అయ్యారు. చోటే బాయ్ ఆప్నే క్యా కియా? పచ్చని అడవిపైకి బుల్డోజర్లు పంపిస్తారా? ప్రకృతిని విధ్వంసం చేస్తారా? వన్య ప్రాణులను ప్రమాదంలో పడేస్తారా అంటూ ఫైర్ అయ్యారు బడేబాయ్ మోడీ. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు ప్రధాని. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అడవులను కూడా అంతం చేస్తుందంటూ మండిపడ్డారు ఆయన. గత నెల రోజులుగా తెలంగాణ రాజకీయాలను కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం కుదిపేస్తోంది. విపక్ష పార్టీలు, ఇంక విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు. సో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. సో తక్షణమే వేలాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడా కోరారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పచ్చని అడవిని లేకుండా చేయాలని చూస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే రేవంత్ సర్కార్ మాత్రం అటవీ సంపదను నాశనం చేస్తుందంటూ మండిపడ్డారు నరేంద్ర మోదీ. సో కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు మోడీ. ఆ హామీలను గాలి కుదిలడమే కాకుండా ప్రకృతిని ధ్వంసం చేస్తూ స్వచ్ఛమైన గాలి లేకుండా చేస్తుందని విమర్శించారు మోడీ.